కల్తీ మద్యంలో జోగి రమేష్ను పూర్తి సాక్ష్యాలతోనే పోలీసులు అరెస్టు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నకిలీ మద్యం సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జోగి కుట్ర పన్నారని మండిపడ్డారు. కేసును డైవర్ట్ చేసేందుకే అల్లని మొక్కలతో నానాయాగి చేశారన్నారు. విచారణను ఎదుర్కోలేక దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీలను లాగటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడుతోంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. ఇవాళ దాని మీద సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్టు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనాలి. ఎఫ్ఐఆర్లో మీ పేరుంది, సహకరించాలి. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉందా బీసీల మీద ప్రమాణం చేయటానికి? నిన్న మీరు నానాయాగి చేశారే, ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానాయాగి చేసి హాస్పిటల్కి వెళ్తే అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం.